ఏపీడిఎస్సి 2026 విషయం ఛందస్సు వ్యాకరణము. ఛందస్సు పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు శాస్త్రము. గణాలకు గురువు లఘువు ఆధారం. లఘువులు గుర్తించే విధానం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. మరోసారి, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువు అంటారు. 2 మాత్రలు కాలంలో ఉచ్చరించే అక్షరాలను గురువులు అంటారు. మరోసారి, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను గురువులు అని అంటారు. మాత్రకాలం అనగా ఒక చిటికెడు వేసే పట్టే కాలాన్ని మాత్ర అంటారు. మాత్రకాలం అనగా ఒక చిటికెడు వేసిన పట్టే కాలాన్ని మాత్రకాలం అని అంటారు. హ్రస్వ అచ్చులు అనగా అ, ఇ, ఉ, అరు, ఏ, ఓ. ఇవి హ్రస్వ అచ్చులు అంటారు. హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు క, చి, గు, బ్రు, వే, రో. ఈ విధంగా హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు ఇలా ఉంటాయి. దీర్ఘాలు కాని ద్విత్వక్షరాలు. క, ఇగ్గి, ఇచ్చు, ఇట్ట, ఇత్త, ఇబ్బో. ఇటువంటివి దీర్ఘాలు కాని ద్విత్వక్షరాలు. తర్వాత దీర్ఘాన్ని కాని సంయుక్త అక్షరాలు. క్ర, స్వ, త, సృ, ద్వే, త్యో. ఇవి దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు. తేల్చి పలుకబడే రేఫంతో అక్షరాలు ముందు అక్షరాలు. తేల్చి పలకబడే రేఫంలో అక్షరాలు ముందు అక్షరాలు. అడుచు, కడ్రువ, విద్రువ. ఇవన్నీ తేల్చి పలుకుబడే రేఫాల్లో అక్షరాలు ముందు అక్షరాలు. గురువునకు గుర్తు యు. దీర్ఘాలు ఆ, దానికి యు అనే గుర్తుతో సూచిస్తారు. ఈ, దీన్ని కూడా యు అనే అక్షరంతో సూచిస్తారు. ఊ, దీన్ని కూడా యు అనే అక్షరంతో యు అనే గురువు గుర్తుతో సూచిస్తారు. అరు, దీన్ని కూడా గురువు గుర్తుతో సూచిస్తారు. ఏ, దీన్ని కూడా గురువు గుర్తుతో సూచిస్తారు. ఐ, ఓ, ఔ, ఇవి కూడా గురువు గుర్తుతో సూచిస్తారు. దీర్ఘ అచ్చులతో కలిగిన హల్లులు. అవి కాదు, గీతం, రూకలు, జేబు, ఖైదు, డోలు, కౌలు. ఇవన్నీ గురువులు గుర్తులతో యు అనే గుర్తులతో సూచించే అక్షరాలు. ఇవి దీర్ఘ అచ్చులతో కలిగిన హల్లులు. ద్విత్ అక్షరాలతో ముందున్న అక్షరాలు. అమ్మ, ఇది కూడా గురువు. చిల్లర, ఇది కూడా గురువు. మబ్బు, ఇది కూడా గురువు. కత్తెర, ఇది కూడా గురువు. సంయుక్త అక్షరానికి ముందు ఉన్న అక్షరాలు. పద్యము, ఇది కూడా గురువు. భక్తి, ఇది కూడా గురువు. కల్పన, ఇది కూడా గురువు. సంశ్లేషాక్షరంకి ముందున్న అక్షరాలు. రాష్ట్రం, ఇది కూడా గురువు. మహత్వము, ఇది కూడా గురువు. వర్తవ్యం, ఇది కూడా గురువు.
పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు. ఛందస్సు ఇది కూడా గురువు. లక్షణం ఇది కూడా గురువు. చెప్పడం ఇది కూడా గుర్తుతో సూచిస్తారు. పుల్లు హల్లులతో కూడిన అక్షరాలు. రాజేష్ ఇది కూడా యు అక్షరంతో సూచిస్తారు. కొరకున్ ఇది కూడా గురు అనే గుర్తుతో సూచిస్తారు. ఋత్విక్ ఇది కూడా గురువు అనే గుర్తుతో సూచిస్తారు. విసర్గం కలిగి ఉన్న అక్షరాలు. దుఃఖం ఇది కూడా గురువు. అంతఃస్ఫురము ఇది కూడా గురువు. నమః ఇది కూడా గురువు. ఇవి గురువు అక్షరాలు అంటారు. స్వరూపాన్ని బట్టి గణాలు 4 రకాలుగా ఉన్నాయి. స్వరూపాన్ని బట్టి గణాలు 4 రకాలుగా ఉన్నవి. అది మొదటిది 1 అక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు. స్వరూపాన్ని బట్టి గణాలు 4 అక్షరాలు ఉన్నవి. అవి 1 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు. ఒక ఏక అక్షర గణాలు. నిర్వచనం: ఒకే అక్షరం గణంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటారు. ఇవి 2: గణం భాగం ఏకక్షరం, లక్షణం ఒక లఘువు, చిహ్నం ఐ. గణం పేరు లగనం. ఉదాహరణకి ఆ కా. ఆ అంటే ఐ, కా అంటే ఐ అంటే లఘువు. గణాలు 2 ఏక గురువు అంటే యు. గగనం. కం మహా. కం అంటే గురువు, మహా అన్న గురువు. ఇది ఏక అక్షర గణాలు. తర్వాత 2 అక్షర గణాలు. 2 అక్షరాలతో ఏర్పడే గణాలను 2 అక్షర గణాలు అంటారు. ఇవి 4: 2 అక్షర గణాలు. 2 అక్షరాలతో ఏర్పడే గణాలను 2 అక్షర గణాలు అంటారు. ఇవి 4: గణ విభాగం. 2 అక్షరాల గణాలు. లక్షణం: మొదటిది 1 లఘువు 1 గురువు. చిహ్నం ఐ యు. గణం పేరు లగనం. రెండో పేరు వగనం. ఉదాహరణకి 1 లఘువు 1 గురువు నది. 1 లఘువు 1 గురువు సదా. 1 లఘువు 1 గురువు బలం. 1 లఘువు 1 గురువు ఫలం. ఈ విధంగా నది, సదా, బలం, ఫలం అన్నది 1 లఘువు 1 గురువు వస్తుంది. రెండోది 1 గురువు 1 లఘువు యు ఐ. చిహ్నం గణం పేరు గాలము. గణం పేరు గలము. హా అనే గణం రెండవ పేరు. 1 గురువు 1 లఘువు మంచి. 1 గురువు 1 లఘువు బుద్ధి. 1 గురువు 1 లఘువు పువ్వు. 1 గురువు 1 లఘువు గోడ. ఈ విధంగా మంచి, బుద్ధి, నవ్వు, గోడ అన్నది 1 గురువు 1 లఘువు. దీనికి ఉదాహరణ. తర్వాత లఘువు ప్లస్ లఘువు అంటే ఐ ప్లస్ ఐ లగనం. రెండో పేరు లా. 2 లఘువులు సుధా. 2 లఘువులు రుచి. 2 లఘువులు వల. 2 లఘువులు వీడు. సుధా, రుచి, వల,
వీడు అన్నది 2 లఘువులు. తర్వాత 2 గురువులు యు గగనం. గా దీని యొక్క రెండవ పేరు. 2 గురువులు రోజా. 2 గురువులు చేసే. 2 గురువులు మంచి. 2 గురువులు పుణ్యం. రోజా అన్న, చేసే అన్న, మంచి అన్న, పుణ్యం అన్న 2 గురువులు. ఇది 2 అక్షరాలు, 2 అక్షరాలు ఏర్పడే గణాలను 2 అక్షరాల గణాలు అంటారు. తర్వాత 3 అక్షరాల గణాలు. 3 అక్షరాలతో ఏర్పడే గణాలను 3 అక్షర గణాలు అంటారు. ఇవి మొత్తం 8. 2 అక్షర గణాలు 2 అక్షరాలతో ఏర్పడే గణాలను 2 అక్షర గణాలు అంటారు. ఇవి 4. 3 అక్షరాల గణాలు. అందులో గణ విభాగం. 3 అక్షరాల గణాలు అవి 8. లక్షణం. మొదటిది ఆది గురువు. లక్షణం మొదటిది ఆది గురువు. చిహ్నం ఒక గురువు 2 లఘువులు. గణం పేరు భగనం. ఉదాహరణ ఒక గురువు 2 లఘువులు బంధము. ఒక గురువు 2 లఘువులు బాధ్యత. ఒక గురువు 2 లఘువులు వర్ధిని. ఒక గురువు 2 లఘువులు సిద్ధము. ఇది మొదటిది. రెండవది మధ్య గురువు. ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు. జగనం. గణం పేరు జగనం. ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు సమీపం. ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు సమానం. ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు సుధామ. ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు సుమారు. ఈ విధంగా సమీపం, సమాన, సుధామ, సుమారు ఇవన్నీ జగనం అంటే ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు. అదే బంధము, బాధ్యత, వర్ధిని, సిద్ధము అనగా ఒక గురువు 2 లఘువులు. ఒక గురువు 2 లఘువులు. గణం పేరు భగనం. ఇప్పుడు సగనం అంటే 2 గురువులు 2 లఘువులు ఒక గురువు. సగనం అంటే 2 లఘువులు ఒక గురువు. అది లక్షణం పేరు అంత్య గురువు. లక్షణం పేరు అంత్య గురువు. అది అంత్య గురువు అంటే 2 లఘువులు ఒక గురువు సగనం. ఉదాహరణకి 2 లఘువులు ఒక గురువుని అమరం అంటారు. 2 లఘువులు ఒక గురువుకు సుమతి అంటారు. 2 లఘువులు ఒక గురువుకు కనకం అంటారు. 2 లఘువులు ఒక గురువుకు కవచం అంటారు. అమరం, సుమతి, కనకం, కవచం అన్నది ఇది అంత్య గురువు. అనగా 2 లఘువులు ఒక గురువు ఉంటుంది కాబట్టి దీన్ని అంత్య గురువు అంటారు. తర్వాత ఆది లఘువు అంటే ఒక లఘువు 2 గురువులు. గణం పేరు యగనం. ఒక లఘువు 2 గురువులు. ఉదాహరణకి అరణ్యం. ఒక లఘువు 2 గురువులు. ఉదాహరణకి సమీపం. ఒక లఘువు 2 గురువులు. ఉదాహరణకి సముద్రం. ఒక లఘువు 2 గురువులు. ఉదాహరణకి జనాభా. అరణ్యం, సమీపం, సముద్రం, జనాభా ఇవి గణం పేరు యగనం. ఒక లఘువు 2 గురువులు. చిహ్నం ఒక లఘువు 2 గురువులు. లక్షణం ఆది లఘువు. తర్వాత మధ్య లఘువు. ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. చిహ్నము ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. దీన్ని మధ్య లఘువు అంటారు. గణం పేరు రగణం. గణం పేరు రగణం అనగా
ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు అనగా మధ్య గురువు. అంటే సమాజం, సమాజం. అదే ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. మండపం, ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. కుందనం, ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. సారసం. ఈ విధంగా సామజం, మండపం, కుందనం, సారసం అన్నవి ఇవి రగణం అనగా ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు అంటే మధ్య గురువు. తర్వాతది అంత్య లఘువు అనగా 2 గురువులు, ఒక లఘువు. తగనం, ఏటి గణం పేరు తగనం. ఉదాహరణకి 2 గురువులు, ఒక లఘువు కళ్యాణం. 2 గురువులు, ఒక లఘువు మందారం. 2 గురువులు, ఒక లఘువు హిందోళ. 2 గురువులు, ఒక లఘువు చామంతి. ఈ విధంగా కళ్యాణం, మందార, హిందోళ, చామంతి అనగా 2 గురువు, ఒక లఘువు. దీన్ని తగనం అంటారు. చిహ్నం ఏమొచ్చి 2 గురువులు, ఒక లఘువు అనగా అంత్య లఘువు. తర్వాతది 3 లఘువులు. లఘువు, లఘువు, లఘువు 3 లఘువులు అంటే నగనం. నగనం అనగా అనిమ 3 లఘువులు. మహిమ 3 లఘువులు. గరిమ 3 లఘువులు. లఘిమ 3 లఘువులు. అనిమ అన్న, మహిమ అన్న, గరిమ అన్న, లఘిమ అన్న 3 లఘువులు. గణం పేరు నగనం. చిహ్నము 3 లఘువులు. లక్షణము 3 లఘువులు. తర్వాత 3 గురువులు. గురువు, గురువు, గురువు 3 గురువులు అంటే మగనం. దీని యొక్క బంధము దీని యొక్క ఉదాహరణకి సంబంధం 3 గురువులు. బుధుత్వం 3 గురువులు. సౌకర్యం 3 గురువులు. సౌందర్యం 3 గురువులు. ఈ విధంగా సంబంధం, బుధత్వం, సౌకర్యం, సౌందర్యం అన్నది 3 గురువులు. గణం పేరు మగనం. చిహ్నము 3 గురువులు. తర్వాత లక్షణము 3 గురువులు. ఈ విధంగా ఉంటాయి. భగనం అనగా ఒక గురువు, 2 లఘువులు. జగనం అనగా ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువుకి జగనం అంటారు. సగనం అనగా 2 లఘువులు, ఒక గురువు. యగనం అనగా ఒక లఘువు, 2 గురువులు. రగనం అనగా ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు అనగా రగనం. ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు అనగా రగనం. అదే తగనం 2 గురువులు, ఒక లఘువు. తగనం 2 గురువులు, ఒక లఘువు. నగనం 3 లఘువులు. నగనం 3 లఘువులు. మగనం 3 గురువులు. ఈ విధంగా 3 అక్షరాల గణాలు, 3 అక్షరాలతో ఏర్పడే గణాలు. అదేవిధంగా ఆది గురువు అంటే గురువు 2 లఘువులు భగనం. మధ్య గురువు జగనం. ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు మధ్య గురువు జగనం. అది అంత్య గురువు 2 లఘువులు, ఒక గురువు సగనం. అంత్య గురువు 2 లఘువులు, ఒక గురువు సగనం. ఆది లఘువు ఒక లఘువు, 2 గురువులు యగనం. అదే మధ్య లఘువు గురువు, లఘువు, గురువు మధ్య లఘువు అంటే రగణం. అంత్య లఘువు 2 గురువులు, 1 లఘువు తగనం. 3 లఘువులు. లఘువు, లఘువు, లఘువు 3 లఘువు నగనం. 3 గురువులు మగనం. ఈ విధంగా ఉంటాయి. ఏకక్షర గణాలు, ద్వ్యాక్షర 2 అక్షరాల గణాలు,
త్రియక్షర 3 అక్షరాల గణాలు, చతురక్షర 4 అక్షర గణాలు. ఒక అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకక్షర గణం అంటారు. ఒక అక్షరం ఘనంగా ఏర్పడటానికి ఏకక్షర గణం అని అంటారు. ఒక గురువు ఒక లఘువు. ఎగ్జాంపుల్, ఒక గురువు ఒక లఘువు ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని గల సున్నా లేదా హా గణం అని అంటారు. ఏకక్షర గణం ఏర్పడటానికి ఏ అక్షరం ఘనంగా అంటారు. ఒక ఏకక్షర గణం అంటారు. ఒక అక్షరం ఘనంగా ఏర్పడడానికి ఒక ఏకక్షర గణం అంటారు. ఒక అక్షరం గురువు లేదా లఘువు ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని గల సున్నా లేదా హా గణం అని అంటారు. హగణం అని అంటారు. గల అంటే సున్నా, అంటే గురువు ఒక లఘువు, ఒక గురువు ఒక లఘువు. ఉదాహరణకి గురువు లఘువు రామ, తండ్రి. గురువు లఘువు ఉప్పు, గురువు లఘువు గీత, గురువు లఘువు. ఈ విధంగా ఉంటాయి. ఒక లఘువు ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే దాన్ని గల సున్నా లేదా హగణం అంటారు. ఈ యొక్క ఛందస్సులో ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. ఏకగణాలు, 2 గణాలు, 3 గణాలు, 4 గణాలు, అసలు అన్నీ చక్కగా ఒక చిన్న రఫ్ కాగితం తీసుకొని రాసుకోవాలి. ఏకగణం అనగా ఒక అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకక్షర గణమని అంటారు. ఏకక్షర గణం అంటే ఒక అక్షరం ఘనంగా ఏర్పడడానికి ఏకక్షర గణం అని అంటారు. ఒక గురువు యు, ఒక లఘువు ఐ అయితే ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని గల సున్నా లేదా హగణం అని అంటారు. ఉదాహరణకి ఒక రఫ్లో పేపర్ తీసుకొని రామ అని పెట్టి రా అంటే ఒక గురువు, మా అంటే ఒక లఘువు అని రాసుకోవాలి. ఇదేంటిది? ఏకక్షర గణాలు అంటారు. తండ్రి అని ఒక పేపర్ మీద రాసి తన్ అంటే ఒక గురువు, డ్రి అంటే ఒక లఘువు. ఉప్పు ఊ అన్నది ఒక గురువు, పూ అన్నది ఒక లఘువు. గీత గీ అన్నది ఒక గురువు, తా అన్నది ఒక లఘువు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక లఘు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే దానిని గల సున్నా లేదా హగణం గణం హగణం అని అంటారు. ఉదాహరణకి కవి ఒక పేపర్ రాసుకొని క అన్నది ఒక లఘువు, వి అన్నది ఒక గురువు. ప్రాణిత్ ప్రణిత్ ప్ర అన్నది ఒక లఘువు, నిత్ అన్నది ఒక గురువు. ముని అన్నది ము అన్నది ఒక లఘువు, నీ అన్నది ఒక గురువు. ఈ విధంగా ఉంటుంది. పద్య లక్షణాలను గూర్చి తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు శాస్త్రమని అంటారు. మరోసారి, పద్య లక్షణాలు గూర్చి తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు శాస్త్రమని అంటారు. చది ఆహ్లాదనే అనే ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినది. చది అనే ఆహ్లాదనే అనే ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినది. గణాలు గురువు లఘువులతో ఏర్పడతాయి. గణాలన్నది గురువులు లఘువులతో ఏర్పడతాయి. 2 గురువులే గల గణాన్ని గగ అంటారు. 2 గురువులే గల గణాన్ని గగ అని అంటారు. గగ అంటే 2 గురువులు. 2 లఘువులు గల గణాన్ని లల అంటారు. 2 లఘువులు గల గణాన్ని లల అని అంటారు. లల అంటే 2 లఘువులు. ఉదాహరణకి కవి క వి
కవి అంటే రెండు లఘువులు. రవి 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 రెండు లఘువులు. తను తను రెండు లఘువులు. రెండేసి గల పట్టిక ఈ విధంగా ఉన్నాయి. గల అంటే గల అంటే ఒక గురువు ఒక లఘువు. లగ అంటే ఒక లఘువు ఒక గురువు. గగ అంటే రెండు గురువులు. లల అంటే రెండు లఘువులు. ఈ విధంగా మీరు ఒక చిన్న రఫ్ పేపర్ని తీసుకొని ఇవి చక్కగా రాసుకొని చదివితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. గల అనే దానిని హాగనం, లగ అనే దానిని వగనం అని ఎక్కువగా వాడుతారు. గమనిక, గల అన్నదాన్ని సున్నా అనే దానిని హగనం, గల అనే సున్నా అనే దానిని వగనం అని ఎక్కువగా వాడుతారు. ఇది కూడా మీరు ఒక పేపర్లో రాసుకోవాలి. 3 అక్షర గణాలు. 3 అక్షరాలతో ఏర్పడే గణాలను త్రియక్షర గణాలు అంటారు. ఇవి మొత్తం 8. 3 అక్షరాల గణాలు. 3 అక్షరాలతో ఏర్పడే గణాలను త్రియక్షర గణాలు అంటారు. ఇవి మొత్తం 8. వీటినే ప్రధాన గణాలు అని కూడా అంటారు. గమనిక, త్రియక్షర గణాలు అనగా 3 అక్షరాలతో ఏర్పడే గణాలను త్రియక్షర గణాలు అంటారు. ఇది మొత్తం 8. వీటినే ప్రధాన గణాలు అని కూడా అంటారు. ఇవి భగనం అంటే ఒక గురువు రెండు లఘువులు. ఉదాహరణకి రాముడు ఉందనుకో, రా అన్నది ఒక గురువు, ము అన్నది ఒక లఘువు, డు అన్నది ఒక లఘువు. రాముడు అనగా భగనం. ఇదేంటిది? భగనం అంటే ఒక గురువు రెండు లఘువులు. దీన్ని ఉదాహరణ రాముడు. రా అంటే ఒక గురువు, మూడు అంటే ము అన్నది ఒక లఘువు, డు అన్నది ఒక లఘువు. తర్వాత జగనం ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. జగనం అనగా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. ఇది మీరు ఒక రఫ్ పేపర్ రాసుకోవాలి. మనస్సు ఉంది, ఇది మనస్సు. మా అన్నది ఒక లఘువు, నా అన్నది ఒక గురువు, సు అన్నది ఒక లఘువు. మా నా సు అన్నది జగనం అంటే ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. ఇలా జగనం అనేసరికల్లా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. ఉదాహరణకి మనస్సు. మా అంటే ఒక లఘువు, నా అంటే ఒక గురువు, సు అంటే ఒక లఘువు. తర్వాత సగనం. సగనం అంటే రెండు లఘువులు ఒక గురువు. సగనం అంటే రెండు లఘువులు ఒక గురువు. ఉదాహరణకి వదనం. ఉదాహరణకి వదనం. వా అంటే ఒక లఘువు, దా అంటే ఒక లఘువు, నమ్ అంటే ఒక గురువు. దీన్ని ఏంటంటారు? సగనం అంటారు. సగనానికి ఉదాహరణ ఏంటి? రెండు లఘువులు ఒక గురువు ఉన్నదాన్ని సగనం అని అంటారు. ఉదాహరణకి వదనం. వా అంటే ఒక లఘువు, దా అంటే ఒక లఘువు, నమ్ అంటే ఒక గురువు. తర్వాత యగనం. యగనం అంటే ఒక లఘువు రెండు గురువులు. యగనం అంటే ఒక లఘువు రెండు గురువులు. ఉదాహరణకి గిరీష. ఉదాహరణకి గిరీష. గి అంటే ఒక లఘువు, రీ అంటే ఒక గురువు, షా అంటే ఒక గురువు. అంటే ఒక లఘువు రెండు గురువుల్ని యగనం అని అంటారు. యగనం అంటే ఏంటి? ఒక లఘువు రెండు గురువుల్ని యగనమని అంటారు. తర్వాత రగనం. తర్వాత రగనం. రా అంటే మధ్యన లఘువు. అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. రగనం అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. ఉదాహరణకి
వదనం. ఉదాహరణకి వందనం. ఈ వందనం అన్నది వం అంటే ఒక గురువు, ద అంటే ఒక లఘువు, నం అంటే ఒక గురువు. మరోసారి రగనం ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. ఉదాహరణకి వందనం. వం అంటే ఒక గురువు, ద అంటే ఒక లఘువు, నం అంటే ఒక గురువు. రగనం అంటే ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు, మధ్యన లఘువు అనమాట. తర్వాత తగనం. తగనం అంటే రెండు గురువులు ఒక లఘువు. రెండు గురువులు ఒక లఘువుని తగనమని అంటారు. రెండు గురువులు ఒక లఘువుని తగనం అంటారు. ఉదాహరణకి శ్రీలీల. శ్రీలీల అంటే శ్రీ అన్నది ఒక గురువు, లీ అన్నది ఒక గురువు, లా అన్నది ఒక లఘువు. శ్రీలీల అన్నది తగనం. శ్రీలీల అన్నది తగనం అంటే రెండు గురువులు ఒక లఘువు ఉన్నదాన్ని తగనమని అంటారు. ఉదాహరణకి శ్రీలీల. శ్రీ అంటే ఒక గురువు, లీ అంటే ఒక గురువు, లా అంటే ఒక లఘువు. నగనం. నగనం అంటే మూడు లఘువులు. నగనం అంటే మూడు లఘువులు అనగా బలము. బా అనగా ఒక లఘువు, లా అనగా ఒక లఘువు, ము అనగా ఒక లఘువు. బలము అన్నది నగనం. బలము అన్నది నగనం. అదే మగనం. మగనం అంటే మూడు గురువులు. మగనం అంటే మూడు గురువులు. అది శ్రీరామ. శ్రీరామ అంటే శ్రీ అన్నది ఒక గురువు, రా అన్నది ఒక గురువు, మా అన్నది ఒక గురువు. శ్రీరామ అన్నది మగనం. శ్రీరామ అన్నది మగనం. ఇది చక్కగా ఇప్పుడు చెప్పినవన్నీ ఒక పేపర్లో రాసుకొని మీరు దీన్ని ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకోవాలి. యతి అనగా పద్యంలో పాదాలుంటాయి. ఆ పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అని అంటారు. యతి అనగా పద్యంలోని పాదాలుంటాయి. ఆ పాదాలలో మొదటి అక్షరాన్ని యతి అని అంటారు. యతికి పర్యాయ పదాలు విరతి, విశ్రాంతి, విరమణ, శ్రాంతి మొదలగున్నవి. యతికి పర్యాయ పదాలు విరతి, విశ్రాంతి, విరమణ, శ్రాంతి మొదలగున్నవి. యతి స్థానంలో లేదా యతి మైత్రి అంటారు. యతి స్థానానికి లేదా యతి మైత్రి అని అంటారు. మధ్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఆ అక్షరాలను ఆపాలని లేదా నిలపాలని సూచించే స్థానాన్ని యతి స్థానం లేదా మైత్రి స్థానం అంటారు. యతి లేదా మైత్రి మధ్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఆ అక్షరాలను ఆపాలని లేదా నిలపాలని సూచించే స్థానాన్ని యతి స్థానం లేదా యతి మైత్రి స్థానమని అంటారు. దీన్ని గమనించగలరు. ఇది ఒక చిన్న పేపర్లో కానీ రఫ్ పేపర్లో కానీ రాసుకోవాలి. రాసుకుని ఉదాహరణ చెప్తాను. భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్. ఇది మరొకసారి. భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్. ఈ పదములో భూ అంటే భూకి అనగా 1 నుండి 10 అక్షరానికి మైత్రి కుదిరింది. దీనికి పై విషయానికి యతి స్థానం లేదా మైత్రి స్థానానికి ఉదాహరణ ప్రాస. పద్య పాదాలలోని రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు. ప్రాస అంటే పద్య పాదంలోని రెండవ అక్షరానికి ప్రాస అని అంటారు. ఉదాహరణకి ఒరులేయతి ఎనరించిన నరవర ప్రియంబుదన మనబునక కుదా. ఒకసారి ఒరులేయతి
మనరించిన నరవర ప్రియమున ధన మనంబున గొగుదా. ఇందులో ఒరు అన్నది రెండో పదం ప్రాస, నర అంటే రా అన్నది రెండో ప్రాస. ఈ విధంగా ఒక పద్యంలోని రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి పద్యంలో ఉన్న ఓరు లేయని యొనరించిన, ఒరు లేయతి యొనరించిన అందంటో ఓరు రు అన్నది రెండో పదానికి ప్రాస అంటారు. నరవర ప్రియమున ధన మనంబున గుగుదా. అందులో నారా అంటే రెండో పాదం ప్రాస అని అంటారు. తర్వాత సూర్యగణాలు 2. అవి ఒకటిది గల లేదా హగనం అంటే ఒక గురువు ఒక లఘువు. సూర్యగణాలు 2. అవి మొదటిది గల లేదా హగనం. గల అంటే గా అంటే గురువు, లా అంటే లఘువు. గా అంటే గురువు, లా అంటే లఘువు. లేదా హగనం అంటారు. అంటే ఒక గురువు ఒక లఘువు. దీన్ని హగనం అని కూడా అంటారు. రెండోది నగనం అంటే 3 లఘువులు. నగనం అంటే 3 లఘువులు. గణం మొదటిది గల అంటే ఒక గురువు ఒక లఘువు. తాత ఉందనుకో, తా అన్నది ఒక గురువు, త అన్నది ఒక లఘువు. అదే నగనం చదువు అంటే చ అన్నది ఒక లఘువు, దు అన్నది ఒక లఘువు, ఊ అన్నది ఒక లఘువు. చదువు అన్నది 3 లఘువులు. అందుకోసమే దీన్ని నగనం అని అంటారు. మరోసారి చెప్తున్నాను, ఈ చదువు అన్నది రాసుకోవాలి. చదువు అంటే చ అంటే ఒక లఘువు, దు అంటే ఒక లఘువు, ఊ అంటే ఒక లఘువు. అదేవిధంగా తా అన్నది ఒక గురువు, తా అన్నది ఒక లఘువు. ఈ విధంగా మీరు రాసుకొని అర్థం చేసుకోవాలి. ఇంద్రగణాలు 6. అందులో 4 అక్షరాల గణాలు 3 అక్షరాల గణాలు 3. నల, నగ, సలభ, రా, త అనేవి ఇంద్రగణాలు. మరోసారి గణాలు అనుకుంటే ఇంద్రగణాలు నల, నగ, సల, భా, రా, త ఇవి ఇంద్రగణాలు. గణం నల అంటే గుర్తు 3 లఘువులు. ఉదాహరణకి చదువును, చ అన్నది ఒక లఘువు, దు అన్నది ఒక లఘువు, ఊ అన్నది ఒక లఘువు, ను అన్నది ఒక లఘువు. చదువును. తర్వాతది నగ అంటే గుర్తులు 3 లఘువులు ఒక గురువు. ఉదాహరణకి అవనతం, ఆ అంటే ఒక లఘువు, వా అంటే ఒక లఘువు, నా అంటే ఒక లఘువు, తం అన్నది ఒక గురువు. తర్వాతది సల గణం 2 లఘువులు ఒక గురువు ఒక లఘువు. 2 లఘువులు ఒక గురువు ఒక లఘువు. దీన్ని సల అంటారు, సలగణం. స్థిరమైన, స్థిర అన్నది అన్నది ఒక లఘువు, రా అన్నది ఒక లఘువు, మై అన్నది ఒక గురువు, నా అన్నది ఒక గురువు. దీనికి ఉదాహరణ భా అనే గణం భగనం. తర్వాత 2 గురువులు ఒక గురువు 2 లఘువులు. భా అనే గణానికి ఒక గురువు 2 లఘువులు. సోములు, సో అన్నది ఒక గురువు, ము అన్నది ఒక లఘువు, డు అన్నది ఒక లఘువు.
తర్వాత రా రగణం అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. రగణం అంటే గుర్తులెట్టి ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. అందరం అందన్నది ఒక గురువు, ద అన్నది ఒక లఘువు, రం అన్నది ఒక లఘువు. ఈ విధంగా ఉంటుంది రగణం అంటే. తగనం రెండు గురువులు ఒక లఘువు. తగనం అన్నది రెండు గురువులు ఒక లఘువు. ఉదాహరణకి శ్రీకృష్ణ, శ్రీ అంటే ఒక గురువు, కృ అంటే ఒక గురువు, స్న అంటే ఒక లఘువు. తగనం అంటే రెండు గురువులు ఒక లఘువు. మరోసారి ఇంద్రగణాలు 6. మొదటిది నల, రెండోది నగ, మూడోది సల, నాలుగోది భా, ఐదోది రా, ఆరోది త. నలగణం, నగగణం, సలగణం, భగణం, రగణం, తగణం. మొత్తము ఇంద్రగణాలు 6. చంద్రగణాలు. పద్యం కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. పద్యం కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. అవి మొదటిది ఛందోబద్ధం కావడం, రెండోది యతి ప్రాసలు కలిగి ఉండడం, మూడోది సాధారణంగా 4 పాదాలు కలిగి ఉండడం. పద్యములను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది వృత్తాలు, రెండవది జాతులు, మూడోది ఉపజాతులు. ముఖ్యంగా పద్యాలు 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది వృత్తాలు, రెండవది జాతులు, మూడోది ఉపజాతులు. వృత్తాలు అక్షరగణాలు చేత ఏర్పడేవి వృత్తాలు. మరోసారి వృత్తాలు అనగా అక్షరగణాలు చేత ఏర్పడినవి వృత్తాలు. యతి నియమం ప్రాస నియమం పాటిస్తాయి. యతి నియమం ప్రాస నియమం పాటిస్తాయి. వృత్త పద్యంలో కొన్నిటిని గూర్చి తెలుసుకుందాం. వృత్త పద్యాల్లో కొన్నిటిని గూర్చి తెలుసుకుందాం. మొదటిది ఉత్మలమాల, రెండోది చెంపకమాల, మూడోది సార్థూలం, నాలుగోది ముత్తేభం. ఇవి 4 రకాలు. మొదటిది ఉత్మలమాల పద్య లక్షణాలు తెలుసుకుందాం. ఉత్మలమాల అనగా కలవపూలు మాల. ఇది వృత్త పద్యం. పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ భా రా నా భా భా రావా అనే గణాలుంటాయి. మరోసారి ప్రతి పాదంలోని భారా నాభ భారావా అనే గణాలుంటాయి. ప్రతి పాదంలోని 10వ అక్షరం యతి స్థానం. ప్రతి పాదంలోని 10వ అక్షరం యతి స్థానం. ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. భా అంటే ఒక గురువు 2 లఘువులు. రా అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. నా అంటే 3 లఘువులు. భా అంటే ఒక గురువు 2 లఘువులు. భా అంటే ఒక గురువు 2 లఘువులు. రా అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. వా అంటే ఒక గురువు ఒక లఘువు. ఒక పద్యం. చంపకమాల పద్య లక్షణాలు. ఇది ఇతివృత్త పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి.
ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. అక్షరాల సంఖ్య 21. ప్రతి పాదంలోనూ 11వ అక్షరం యతి స్థానం. తర్వాత శూర్దులం పద్య లక్షణాలు. ఇది కూడా ఇతివృత్య పద్యం 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ మస జస తతగా అనే గణాలు ఉంటాయి. యతి స్థానం 13వ అక్షరం. ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య 19. మత్తెభం లక్షణాలు. ఇది కూడా వృత్తానికి చెందిన పద్యం 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోని సభర నమయవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోని 14వ అక్షరం యతి స్థానం. ప్రతి పాదంలోని 14వ అక్షరం యతి స్థానం. అక్షరాల సంఖ్య 20 ఉంటుంది. వృత్త పద్యాలు సులువుగా గుర్తించుకోవడానికి ఈ యొక్క పట్టిక మీరు గమనించగలరు. క్రమ సంఖ్య, వృత్త పద్యం పేరు, గణాలు, యతి, అక్షరాలు ఇవి తెలుసుకోవాలి. మొదటిది ఉత్పలమాల. భారణ భబరవ ఇది గణాలు. భారణ భబరవ అనే గణాలు. యతి 10ది, అక్షరాలు 20 అక్షరాలు. రెండోది చంపకమాల. నజ భజ జజర 11 యతి 11 స్థాయి యతి, అక్షరాలు 21. శూర్దులం వృత్తపద్యం పేరు. యస జస తతగా అనేవి గణాలు ఉంటుంది. యతి 13, అక్షరాలు 19. చివరిగా 4వది ముత్తెబం వృత్తపద్యం పేరు. సభరనామ యవ ఇది యతి 14, అక్షరాలు 20. ఈ పట్టిక గమనించగలరు. ఇవి కొన్ని డిఎస్సికి వచ్చే బిట్లు మీకు ప్రస్తుతిస్తున్నాను. 6వ గణం యగనం వచ్చే పద్యం ఈ క్రింది వానిలో గుర్తించండి అంటే ముత్తేభం పద్యం. తర్వాత బిట్టు చంపకమాల పద్యంలో ఎన్ని లఘువులు ఉంటుంది? 56. ఉత్పన్నమాల పద్యంలో ఒక పాదంలోనికి అక్షరాల సంఖ్య ఎన్ని? 20. మరోసారి ఉత్పలమాల పద్యంలో ఒక పాదంలోని అక్షరాల సంఖ్య ఎన్ని? 20. ఉత్పలమాల ఒక పాదంలోని గురువు సంఖ్య ఎన్ని? 8. మరోసారి ఉత్పలమాల పద్యంలో ఒక పాదంలోని గురువుల సంఖ్య ఎన్ని? 8. ఉత్పలమాల పద్యంలోని పద్యం మొత్తం లఘువులు ఎన్ని? సంఖ్య ఎన్ని? 48. ముత్తేబం పద్యంలో గురువుల సంఖ్య ఎన్ని? 10. ముత్తేబం 4 పాదాల గురువుల సంఖ్య ఎన్ని? 10 × 4 = 40. ముత్తేబం పద్యంలోని గురువుల సంఖ్య లఘువుల సంఖ్య సమానంగా ఉంటుంది. ఈ యొక్క ఛందస్సులోనే తెలుసుకోవాలనుకుంటే ఒక కాగితం తీసుకొని దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తించవలసి ఉంటుంది. పద్యం పేరు ఉత్పలమాల. గణాలు భరణ భబరవ. ఇవి అక్షరాల సంఖ్య 20. ఇందులో గురువులు 8 × 4 అంటే గురువుల సంఖ్య
32. తర్వాత లఘువులు 12 × 4, మొత్తం లఘువులు 48 ఉంటుంది. ఉత్పలమాల గణం భారణ భవ రవ అక్షరాలు సంఖ్య 20, 8 × 4 గురువులు అంటే 32, లఘువులు 12 × 4 48 లఘువులు ఉంటాయి. తర్వాత చంపకమాల నజ భజ జజర, ఇవి అక్షరాల సంఖ్య 21 ఉంటుంది. గురువులు 7 × 4 అంటే 28, అదే లఘువులైతే 14 × 4 మొత్తము 56 ఉంటుంది. తర్వాత శార్దూలం పద్యం పేరు. గణాలు మసజస తతగా, ఇవి అక్షరాల సంఖ్య 19, గురువులు 11 × 4 = 44, లఘువులు 8 × 4 32 ఉంటాయి. ముత్తేబం పద్యం పేరు. గణాలు సబరణ యమవ, ఇది అక్షరాల సంఖ్య 20, గురువులు 10 × 4 = 40, లఘువులు 10 × 4 = 40. ముత్తేబంలోన గురువులు లఘువుల సంఖ్య సమానంగా ఉంటాయి. జాతులు మాత్ర గణాలచే ఏర్పడతాయి. జాతులు మాత్ర గణాలచే ఏర్పడతాయి. ఒక గురువు 2 లఘువులుగా లెక్కింపబడుతుందనే నియమం వల్ల మాత్ర గణాలు ఏర్పడతాయి. మరోసారి, ఒక గురువు 2 లఘువులుగా లెక్కింపబడుతుందనే నియమం వలన మాత్ర గణాలు ఏర్పడతాయి. ఉదాహరణకి రాముడు అనే పదం ఒక గురువు 2 లఘువుల్లో 4 మాత్రలు ఉన్నాయి. గమనించగలరు. రాముడు అనే పదం ఒక గురువు 2 లఘువుల్లోన 4 మాత్రలు ఉంటాయి. సూత్రం ఏంటి? ఒక గురువు 2 లఘువుగా లెక్కింపబడుతుందనే నియమం వలన మాత్ర గణాలు ఏర్పడతాయి. ఒక గురువు 2 లఘువులుగా లెక్కింపబడతాయనే నియమం వల్ల మాత్ర గణాలు ఏర్పడతాయి. ఇందులో చూడండి, రాముడు అంటే రా అంటే ఒక గురువు, ము అంటే ఒక లఘువు, డు అంటే ఒక లఘువు. కానీ ఇవి అలా కాదు. ఇవి రా అన్నది 2 లఘువులు, ముడు అన్నది 2 లఘువులు. ఇవి 4 మాత్రలు ఉన్నాయి. కార్యం అనే పదంలో 2 లఘువులు 4 మాత్రలు ఉన్నాయి. గీత అనే పదంలో 2 ఒక గురువు ఒక లఘువు ఉంది కాబట్టి గురువు 2 మాత్రలు, లఘు 1 మాత్ర, మొత్తం కలిపి 3 మాత్రలు ఉన్నాయి. జాతుల్లో సూర్యగణాలు చంద్రగణాలు వస్తాయి. జాతులు ముఖ్యమైన కంద ద్విపద గణాలు ఉంటాయి. కంద పద్య లక్షణాలు. కంద పద్యం చిన్నదైన లక్షణాలు నియమాలు ఎక్కువ. ముఖ్యంగా కంద పద్యం చిన్నదైన లక్షణాలు నియమాలు ఎక్కువ. కంద పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒకే తీరుగా చిన్నది మరియు 2, 3 పాదాలు ఒక తీరుగా ఉంటాయి. కంద పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక తీరుగా చిన్నవి మరియు 3, 4 పాదాలు ఒక తీరుగా ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 గణాలు మరియు 3, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 గణాలు మరియు 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి.
గగ భజ సన లా అనే 4 మాత్ర గణాలు మాత్రమే వస్తాయి. గగ భజ సన లా అనే 4 మాత్ర గణాలు మాత్రమే వస్తాయి. గగ అంటే 2 గురువులు, భా అంటే ఒక గురువు 2 లఘువులు, జ అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు, జ అంటే ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు, సా అంటే 2 లఘువులు ఒక గురువు, నల అంటే 4 లఘువులు. ఇవన్నీ 4 మాత్ర గణాలు. 1, 2 పాదాలను ఒక భాగంగా తీసుకుంటే 3 + 5 = 8 గణాలు. అలాగే 3, 4 పాదాలు ఒక భాగంగా తీసుకుంటే 3 + 5 8 గణాలు వస్తాయి. బేసి సంఖ్యల్లో 1, 3, 5, 7 గణాలలో జగనం వాడరాదు. గమనిక: బేసి సంఖ్యలో 1, 3, 5, 7 గణాలలో జగనం వాడరాదు. 6వ గణం తప్పనిసరిగా నల కానీ జగనం కానీ రావాలి. మరోసారి, బేసి సంఖ్యలో 1, 3, 5, 7 గణాలలో జగనం వాడరాదు. 6వ గణం తప్పనిసరిగా నల కానీ జగనం కానీ రావాలి. ప్రాస నియమం ఉండాలి. 2 లేదా 4 పాదాలు చివర అక్షరం గురువు కావాలి. 2 లేదా 4 పాదాల చివర అక్షరం గురువు రావాలి. 2 లేదా 4 పాదాల్లో 1 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. 2, 4 పాదాల్లోని 1 4వ గణం మొదటి అక్షరాన్ని యతి మైత్రి చెల్లుతుంది. ఒక పద్యాన్ని మనం తీసుకుందాం. వినదగు నెవ్వరు చెప్పినా. ఇందులో వినదగు అన్నది ఒక భాగము, నెవ్వరు అన్నది ఒక భాగము, చెప్పిన అన్నది ఒక భాగము. ఈ 3 భాగాలుగా విభజించాలి. దీంట్లో వి అన్నది ఒక లఘువు, నా అన్నది ఒక లఘువు, దా అన్నది ఒక లఘువు, గు అన్నది ఒక లఘువు. వినదగు అన్నది 3 లఘువులు, అంటే నల. నెవ్వరు నే అన్నది ఒక గురువు, వా అన్నారు ఒక లఘువు, రు అన్నది ఒక లఘువు. అంటే ఒక గురువు 2 లఘువులు అంటే భా అని వస్తుంది. చెప్పిన చే అన్నది ఒక గురువు, పి అన్నది ఒక లఘువు, నా అన్నది ఒక లఘువు. అంటే ఒక గురువు 2 లఘువులు కాబట్టి భా అని వస్తుంది. వినదగు నెవ్వరు చెప్పిన అంటే నల్ల భభ అని వస్తుంది. విననం అంటే విన అన్నది 2 లఘువులు, నం అన్నది ఒక గురువు అంటే సా వస్తుంది. 2 లఘువులు ఒక గురువు అంటే సా వస్తుంది. తనవే అంటే తా అన్నది ఒక లఘువు, నే అన్నది ఒక లఘువు, వే అన్నది ఒక గురువు. 2 లఘువులు ఒక గురువు అంటే సా వస్తుంది. విననం అన్నది సా, తనేవే అన్నది సా. గపడక అంటే 4 లఘువులు, నల అని వస్తుంది. సా అన్నది 2 లఘువుల గురువు, విపరీం. రీం అన్నది ఒక గురువు, వి అన్నది ఒక లఘువు, వా అన్నది ఒక లఘువు, రిం ఒక గురువు. ఇది సా వస్తుంది అనమాట. ఇది పదగున్ అంటే పాడ అంటే 2 లఘువులు, గున్ అన్నది ఒక గురువు. ఇది కూడా సా వస్తుంది.
పై 2 పద్యాల్లో నల్ల గగ బజస అనే గణాలు మాత్రమే వచ్చాయి. మీరు ఒక పేపర్ తీసుకొని దీన్ని మీరు తయారు చేసుకోవాలి, అలాగైతే అర్థమవుతుంది. ప్రాస నియమం ఉంటుంది, బేస్థానంలో జగనం రాలేదు. ప్రాస నియమం ఉంటుంది, బేస్థానంలో జగనం రాలేదు. గమనిక, సుమతి శతకంలోని పద్యాలన్నీ కంద పద్యాలే. గమనిక, సుమతి శతకంలోని పద్యాలన్నీ కంద పద్యాలే. ద్విపద, ఇది జాతికి చెందిన పద్యం, గాన యోగ్యమైనది. ఇందులో 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వరుసగా ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. 1, 2, 1, 3 మూడవ గణాలు మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. గమనిక, ప్రాస నియమం ఉంటుంది. 1, 3వ గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. ఈ యొక్క ప్రాక్టీస్ అన్నది మరో ఎపిసోడ్లో మీకు పద్య రూపం మీకు తెలియజేస్తాను. తర్వాత మంజరి ద్విపద. మంజరి ద్విపద నియమాన్ని పాటించి ఒక ప్రాస నియమాన్ని మాత్రమే పాటించకపోతే అటువంటి ద్విపద మంజరి పద్యం అంటారు. ద్విపద నియమాన్ని పాటించి ఒక ప్రాస నియమాన్ని మాత్రమే పాటించకపోతే అటువంటి ద్విపద మంజరి ద్విపద అంటారు. మరొకసారి, ద్విపద నియమాన్ని పాటించి ఒక ప్రాస నియమాన్ని మాత్రమే పాటించకపోతే అటువంటి ద్విపద మంజరి ద్విపద అని అంటారు. శ్రీనాథుడు రాసిన పల్నాటి వీరచరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క రాసిన సుభద్ర కళ్యాణం మంజరి ద్విపదలో వ్రాయబడ్డాయి. తర్వాత ఉపజాతులు. తేటగీత లక్షణాలు. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. గమనిక, తేటగీత లక్షణాలు. మొదటిది, పద్యంలో 4 పాదాలు ఉంటాయి. రెండోది, ప్రతి పాదంలో ఒక సూర్యగణం ఇంద్రగణాలు వస్తాయి. ప్రతి పాదంలో ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు వస్తాయి. 1, 4 గణాలు మొదటి అక్షరాలకు యతి మైత్రి కుదురుతుంది. 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి కుదురుతుంది. యతి మైత్రి కుదిరినప్పుడు ప్రాస యతి వాడవచ్చు. యతి మైత్రి కుదిరినప్పుడు ప్రాసయతి వాడవచ్చు. ఉదాహరణకి, లలిత సుగుణ జాతి తెలుగు బాల ప్రాస నియమం లేదు. ఇందులో నా 3 లఘువులు, నల 4 లఘువులు, భా 1 గురువు 2 లఘువులు, హా 1 గురువు 1 లఘువు, హా 1 గురువు 1 లఘువు. ఈ విధంగా ఉంటుంది. దీన్ని నిఖిల భారాన్ని శాంతిని చేర్చినట్టి అనే ఒక పద్యంలో ఉన్నది. దీన్ని విభజిస్తే నిఖిల అన్నది 3 లఘువులు, నల 3 గురువులు 3 లఘువులు, భా శాంతిని అన్నది 1 గురువు 2 లఘువులు, నేర్పి 1 గురువు 1 లఘువు, నట్టి 1 గురువు 1 లఘువు. ఈ పద్యం యొక్క సారాంశం. ఆట మొలది లక్షణాలు. ఆట వెలది లక్షణాలు. ఇది ఉపజాతికి చెందిన పద్యం. 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు చంద్రగణాలు ఉంటాయి. 2 చంద్రగణాలు ఉంటాయి. 1, 2 పాదాల్లో 5 సూర్యగణాలు, అన్ని సూర్యగణాలే వస్తాయి. 1, 4 గణాలు మొదటి అక్షరాన్ని యతి చెల్లదు. ప్రాసనీయ లేదు.
ప్రాస నియమం లేదు, ప్రాస యతిని పాటించవచ్చును. తర్వాత సీమము లక్షణాలు. ఇది ఉపజాతికి చెందిన లక్ష్యం. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. అయితే ప్రతి పెద్ద పద్యాన్ని వివరించి 2 పాదాలుగా చేస్తే మొదటి స్థానంలో 4 ఇంద్రగణాలు మరియు రెండో పాదంలో 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. ప్రాస నియమం లేదు. సీమ పద్యం పూర్తి కావాలంటే తప్పనిసరిగా తేట రీటి కానీ ఆట వేటలది కానీ చివర్లో వస్తాయి. గమనిక, సీమ పద్యం పూర్తి కావాలంటే తప్పనిసరిగా తేట రీతి కానీ ఆట వేళది కానీ చివరి వస్తాయి. సీమ పద్యం రాసిన వారిలో గొప్పవాడు శ్రీనాథుడు. గమనిక, ఛందస్సులో ఖచ్చితంగా ఎస్జిటి కానీ బీడి కానీ ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. ఛందస్సు అంటే ఏమిటి? లఘువులు గురువులు తప్పనిసరి వచ్చి ఉండాలి. తర్వాత ఈ యొక్క శబ్దోచ్చరణలో లఘువులు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి ఖచ్చితంగా రావాలి. హ్రస్వాచ్చులు అంటే ఏంటి, దీర్ఘాచ్చులు అంటే ఏంటి, తర్వాత ఈ నిర్వచనాలు, గణాలు, ఆ గణాల యొక్క లక్షణాలు, ఆది గురువు అంటే ఏంటి, భగ్నం అంటే ఏంటి, ఇటువంటివి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తర్వాత అన్నీ చక్కగా నేర్చుకొని ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సిలో ఈ యొక్క యతిస్థానం లేదా మైత్రిస్థానం అన్నది తెలిసి ఉండాలి. చంపకమాల, ఉత్మలమాల ఇటువంటివి ఆ గణాలు, ఇవన్నీ తేటరీతి లక్షణాలు, ఇవన్నీ ఖచ్చితంగా ఆట వెలది లక్షణాలు, ఇవన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా 1 మార్కు మీరు సంపాదించగలరు. ఈ యొక్క విషయాన్ని ఒకసారికి 2 సార్లు చక్కగా విని ఆ యొక్క పద్య లక్షణాలు ఎలా వస్తాయి, ఎలా చేయాలి, తర్వాత పుస్తకాలు తీసుకొని దీన్ని ప్రాక్టీస్ రూపం చేస్తే ఇందులో ఖచ్చితంగా ఎస్జిటి కానీ బీఈడి వాళ్ళకి కానీ ఖచ్చితంగా 1 మార్కు సంపాదించుకోవడానికి చాలా అవసరం ఉంటుంది.